పాలేరు నియోజకవర్గ సర్పంచులకు మంత్రి పొంగులేటి ఆత్మీయ నీరాజనం. గెలిచిన వారే కాదు, ఓడిన వారు నా దృష్టిలో సర్పంచులే. అధికారం పోయినా విర్రవీగితే విజ్ఞత నేర్పుతాం. విపక్షాలకు మంత్రి హెచ్చరిక. పాలేరు నియోజకవర్గంలో వెల్లువెత్తిన ప్రజా చైతన్యం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. ఈ విజయం అహంకారానికి తావివ్వకూడదు, బాధ్యతను గుర్తు చేయాలి. గెలిచిన సర్పంచులు ప్రజల కష్టాల్లో తోడుండాలి. ఎన్నికల్లో గెలిచిన వారే కాదు, స్వల్ప తేడాతో ఓడిన వారు కూడా నా దృష్టిలో సర్పంచులే. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం ఖమ్మం వైరా రోడ్లోని ఎస్ఆర్ గార్డెన్స్లో పాలేరు నియోజకవర్గ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సన్మాన సభ అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులతో పాటు మిత్రపక్షాల నుంచి ఎన్నికైన వారికి మంత్రి పట్టు వస్త్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఎంపీ రఘురామరెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని సర్పంచులు నిలబెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. లాస్ట్ డే అనమాట. నూతనంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. సభాధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, మిత్రులు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు రామసాయన రఘురామరెడ్డి గారికి, పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు ఉన్నారు వేదిక మీద, వారందరికీ 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని సందర్భాలు చూసాం. అంతేందుకు మన పక్క రాష్ట్రం ఉంది. మన పక్క రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 72,000, 1,25,000 ఆ డబ్బులు ఇచ్చారే తప్ప ఆ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాడి ఆత్మ గౌరవంగా చిహ్నంగా ఉండే ఇంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ పేదోడు ప్రభుత్వం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి ₹1 కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోయినా ప్రతి పేదవాడి ఇంటికి ₹5 లక్షల ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి సంవత్సరమే 22,500 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చి ఇల్లు కట్టిన ఇంటికి ప్రతి వారము వారు కట్టిన లెవెల్ను బట్టి ప్రతి సోమవారం కూడా డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం. ఇచ్చిన ఈ దీవెనలని ప్రజల కోసం నిత్యము మీ గ్రామాల్లో, మీ డివిజన్లలో, మీ వార్డులలో నిరంతరము ప్రజలకి సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన ప్రజానికాన్ని గుర్తుపెట్టుకొని మన స్వార్థం కోసం కాకుండా, మన వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలకి నిరంతరము మీరందరూ కష్టపడి పనిచేయాలని, మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ వ్యక్తిగతమైన అవసరాలని తీర్చడానికి నేనున్నాను. కాబట్టి ఏ ఒక్క సర్పంచ్ కూడా, ఏ ఒక్క వయసు సర్పంచ్ కూడా చిన్న పొరపాట్లు కూడా చేయొద్దని, అదే రకంగా కొద్ది తేడాలతో ఓడిపోయిన సర్పంచులు కూడా ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు. ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు అవుతారు. కాబట్టి దయచేసి
కష్టాల్లో మీరంతా కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి శిరస్సు వంచి అభినందనలు కృతజ్ఞతలతో పాటు హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.